హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా నేను ఒక గ్లాస్ అంటే మంచినీళ్ళు తాగే గ్లాస్తో ఒక గ్లాస్ శనగపిండి తీసుకొని వేయించుకుంటున్నాను. మనకి మంచిగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. మనకి ఫ్రై అయితే తెలిసిపోతుంది కదా, శనగపిండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి స్మెల్ వస్తుంది కదా, అక్కడ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గ్లాస్తోనే నేను శనగపిండి తీసుకున్నాను, అందుకని ఇదే గ్లాస్తో 1 గ్లాస్ నేను షుగర్ తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు షుగర్. అలాగే ఇదే గ్లాస్తో ఆయిల్ తీసుకున్నాను నేను, అండ్ అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి ఆయిల్ కరిగిన తర్వాత శనగపిండి మిశ్రమంలో అది సగం ఆయిల్ కలిపేసుకోవాలన్నమాట. ఈలోపు నేను ఒక మందపాటి గిన్నెలో షుగర్ని కరిగించుకున్నాను. షుగర్ కరిగిన దానిలో శనగపిండిలో సగం నూనె వేసి కలిపానని చెప్పాను కదా, ఆ మిక్స్చర్ మొత్తం కూడా ఈ షుగర్ సిరప్లో, చక్కెర సిరప్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు శనగపిండి మధ్య మధ్యలో మనం నూనె ఉంది కదా, ఆ నూనె వేసుకుంటూ ఉండాలి. ఈ నూనె మొత్తం ఒకేసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెం మధ్య మధ్యలో వేసుకుంటూ ఉండాలన్నమాట. సో మనం దీన్ని వదిలేయకూడదు, వదిలేసామంటే కింద అడుగంటిపోతుంది. అందుకని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఆయిల్ వేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే మనకి మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇలా అయితే మనము శనగపిండిలో నెయ్యి కానీ ఆయిల్ కానీ మీరు ఏది తీసుకుంటే అది శనగపిండిలో సగం కలుపుకొని లూజ్గా వస్తుంది కదా, ఆ మిక్స్చర్ని షుగర్ సిరప్లో వేసేసి తర్వాత మిగిలింది ఇట్లా కొంచెం వేసుకుంటూ మనం చేసుకుంటే మనకి మైసూర్ పాక్ అనేది చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఫాస్ట్గా అయిపోతుంది. అసలు మనకి మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా రాలేదు అనే మాటే ఉండదన్నమాట. టేస్ట్ బాగుంటుంది, టెక్స్చర్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మంచిగా ఇలా నేను చూపించిన కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు సిమ్లో దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత ఇట్లా ఒక బటర్ పేపర్లోకి వేసుకోవాలి. చూసారా, కొంచెం కూడా బాండీలో లేకుండా మొత్తం దానంతా ఎలా పడిపోయిందో, ఇలా బాండీలో కొంచెం కూడా అతుక్కోకుండా ఇలా ప్లేట్లోకి పడిందంటే మనకి మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. నేనైతే ఇక్కడ బటర్ పేపర్లో వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ప్లేట్కి నెయ్యి రాసుకొని అందులో కూడా వేసుకోవచ్చు. చూసారా ఎంత మంచిగా వచ్చిందో మైసూర్ పాకు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇట్లా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది, అంత బాగుంది. సో మీరు కూడా మీలో ఎవరైనా మైసూర్ పాక్ ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. కొంచెం చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో పీసెస్గా కట్ చేసుకోవడమే. ఇక్కడైతే మేము డైమండ్స్ లాగా కట్ చేసుకున్నాము. మీరు ఎట్లయినా కట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.